హైదరాబాద్ అంబర్పేటలోని డీడీ కాలనీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేపట్టారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి మురళీధర్రావు ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతుందని, త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ధీమా వ్యక్తం చేశారు. అనేక వైవిధ్యం ఉన్నప్పటికీ, అనేక మతాలు ఉన్నప్పటికీ, ఈ దేశమంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఒకటి అనేటువంటి భావనతో, ఒక విలక్షణమైనటువంటి రాజ్యాంగంతో మనం ముందుకెళ్తున్నాం. అందరు సమానం చట్టం ముందు అనేటువంటి భావనతో అనేక శతాబ్దాల వ్యవస్థను మనం పునాదిగా మార్చి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకొని ముందుకెళ్తున్నటువంటి దేశం. మనం ప్రపంచ అభివృద్ధి క్రమంలో ఎక్కడో ఏ స్థానంలో ఉండేటువంటి భారతదేశం ఈరోజు క్రమక్రమంగా అనేక దశాబ్దాల పరిశ్రమ కారణంగా, శ్రమ కారణంగా, ఈ యొక్క అనేకమైనటువంటి రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి కారణంగా ఈరోజు ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపొందించబడ్డది. గత మాదిరిగానే ఈ రాబోయేటువంటి కొద్ది సంవత్సరాల్లో 4వ